శ్రీ గురుభ్యో నమః. మొదటి నెల జనవరిలో వృషభ రాశి ఫలాలని ఇప్పుడు మనం చూద్దాం. 2024 సంవత్సరంతో పోలిస్తే కనుక 2025 సంవత్సరంలో ఫలితాలు కొంతమేర సమానంగా ఉంటాయి అని చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళకి శని ఈ నెలలో 11వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అతను ప్రయోజనకరమైన గ్రహం కనుక మంచి ఫలితాలే ఇస్తాడని చెప్పొచ్చు. 5వ ఇంట్లో కేతు ఉండి ఆధ్యాత్మిక విషయాల మీద అవగాహన అలాగే ఆసక్తి పెంచుతాడట. మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క కదలిక ఆరోగ్యానికి సంబంధించి అనుకూలంగా ఉండదు కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం గురించి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాల గురించి కూడా శ్రద్ధగా ఉండాల్సి ఉంటుంది. జనవరి 2025 నాటి కెరియర్ జాతకం గనక గమనిస్తే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు 9వ మరియు 10వ గ్రహాల అధిపతి 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా ప్రయోజనాలు పొందుతారు. 11వ ఇంట్లో శని విదేశాల్లో ఓపెనింగ్ కోసం మీరు ట్రై చేయొచ్చు. మీకు అద్భుతమైన విజయాన్ని అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు బ్రైట్ కెరియర్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. శుక్రుడు ఈ రాశికి ప్రభు. అయితే విద్య ప్రకారంగా 2025 జనవరిలో ఎలా ఉంటుంది అని చూస్తే చదువులో ఎక్కువ లాభాలు పొందుతారు వృషభ రాశి వారు. నెలాఖరులో 9వ ఇంకా 10వ గృహాల్లో ఉన్న విద్యాగ్రహం అధ్యయనాలకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందట. 10వ ఇంటి నుంచి శని 4వ ఇంటిని చూస్తాడు. దీనివల్ల కుటుంబ సభ్యులతో కొంత గందరగోళాలు అపార్థాలు ఉంటాయి. అదే సమయంలో కుటుంబంలో పెద్ద సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే శని 10వ ఇంట్లో అదృష్ట గ్రహంగా ఉండి ప్రేమ మరియు వివాహ జీవితాన్ని ప్రోత్సహిస్తుందట. జనవరి 24, 2025 నుంచి గృహ అధిపతిగా ఉన్న బుధుడు డబ్బుకు సంబంధించి అనువైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా డబ్బును కూడబెట్టుకోవడం లేదా ఆదా చేయడం అనే విషయాల్లో మీరు లక్కీ అనే చెప్పొచ్చు. 2025 జనవరిలో ఆరోగ్య జాతకం కనుక చూస్తే శుక్రుడు జూన్ 29 నుంచి జూలై 26, 2025 వరకు అనుకూలంగా ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 2 నుంచి నవంబర్ 26, 2025 వరకు శుక్రుడు మీకు మార్గదర్శిగా ఉంటాడు. మొత్తానికి వృషభ రాశి ఫలితాలను గనక మనం గమనించినట్లయితే జనవరిలో వృషభ రాశి వాళ్ళకి దైవభక్తి కొంతమేర పెరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు కొంత అనుకూలమైన పరిస్థితుల్లో ఈ నెలలో ఉండటం జరుగుతుంది. ఆరోగ్యం పరంగా డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక విదేశాల విషయంలో వీళ్ళు అదృష్టవంతులనే చెప్పొచ్చు. విదేశాలకు సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు పొందాల్సి ఉన్న అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా అప్లికేషన్స్ వల్ల వాళ్ళకి మంచి లాభాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో కొంతమేర సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వీళ్ళకి డబ్బు కూడబెట్టుకోవడంలో ఈ సంవత్సరంలో మొదటి నెలైన జనవరి అదృష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్లో మంచి గైడెన్స్ ఈ నెలలో లభించే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.